హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి డెకరేషన్ మొత్తం అని చూస్తున్నారా? ఇదేంటంటే మన బీచ్ దగ్గర ఇలా అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు ఎన్నికలన్నీ అవుతున్నాయి కదా, దాని గురించి. ఇదిగోండి, చాలా బాగుంది. చాలా బాగా డెకరేషన్ చేశారు. చాలా బాగా అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా అన్నీ ఆర్గనైజ్ చేశారంటే ఇదిగోండి చూడండి, భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. ఒకసారి మీకు కూడా చూపిద్దామని నేనైతే వీడియో తీశాను. ఇదిగోండి చూడండి, చాలా బాగుంది. ఇది వరకు వెళ్ళేటప్పుడు అయితే లేదు, రీసెంట్గా పెట్టినట్లున్నారు. 2 days ఇలా అయినట్లుంది. ఇదిగోండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూసారా, ఇదంతా భలే ఉంది కదా. మొత్తం ఇలా నేమ్స్తో ఇలా చెక్కడం, అవంతా ఇసుకతో ఇలా చేశారు. చాలా బాగుంది. కోర్టు గురించి చాలా బాగా చెప్పారు, నిజంగా. చూసారా, పైకి బెలూన్ కట్టడం, ఇక్కడంతా డెకరేషన్తో చాలా బాగా చేశారు. అసలు భలే ఉంది అసలు. ఇదిగోండి, ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి ఓటు ఎలా వేయాలి ఏంటంటే అంతా ఇదిగోండి భలే చేశారు. ఇదంతా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. అది చూసేసుకుంటూ అలా మేము ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఒక అబ్బాయి చూసారా, ఇలా గోల్డెన్గా పెయింటింగ్ వేసేసుకొని డ్రెస్సు క్యాప్ అంతా పెట్టుకొని ఒక ఇలా పోజిస్తూ నిల్చున్నాను అనమాట. ఒక బొమ్మలాగా కదలకుండా అలా ఉన్నారు. భలే ఉంది. మేము తను జస్ట్ వీడియో తీసుకుంటూ అలా వచ్చేసాను. ఇంకా మేము ముందుకు వచ్చేటప్పుడు కొంచెం బీచ్కి వెళ్దామని వచ్చాము. చూడండి, ఇక్కడైతే ఫుల్ క్రౌడ్గా ఉంది, అస్సలు ఖాళీ లేదు. ఒకసారి చూద్దాం పదండి. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ నెక్స్ట్ సండే కదా, అందుకే బీచ్ దగ్గర అయితే అలా ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇంకా చూసుకుంటూ మేము సబ్మెరీనా దగ్గరికి ఇలా వెళ్ళాము. అక్కడైతే పిల్లలకి అదే భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది. ఒకసారి చూసేసి వెళ్ళిపోదామని మేమైతే ఇదిగోండి వెళ్ళాము. చూసారా, సబ్మెరీన్ ఎదురుగానే చాలా బాగా చేశారు. అసలు చిన్న పిల్లల నుంచి నిజంగా పిల్లలందరూ చాలా బాగా చేశారు. చిన్న పిల్లలు భలే క్యూట్గా ఆ డ్రెస్సెస్, మేకప్ అన్నీ వేసుకుని ఎంత చక్కగా చేశారంటే చూడడానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్, నిజంగా. ఒకసారి మీరు కూడా చూస్తారని నేనైతే వీడియో తీశాను. చూడండి, ఇక్కడ ఇలాగ పిల్లలు 1 by 1 కదా, అందరూ లైన్ వారీగా ఇక్కడ నిల్చొని చూస్తున్నారు, ఎవరిని ఏం పిలిస్తే వాళ్ళు వెళ్ళడానికి. ఇదిగోండి, అక్కడ ఈ చుట్టూ వీళ్ళే ఉన్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో వాళ్ళ పిల్లలు తీసుకొని చాలామంది వచ్చారు. ఇక్కడైతే భలే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, నిజంగా. ఇప్పుడు ఆ డ్యాన్స్ అవన్నీ చూద్దాం పదండి. ఒక చిన్న పాప భలే క్యూట్గా చేసింది. ఇదిగోండి చూడండి.
పాప అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి 5 మెంబర్స్ వచ్చారు. చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు కదా, చక్కగా రెడీ చేసి ఇలా పట్టుబట్టలతో ఇలా డెకరేట్ చేసి తీసుకొచ్చారు. పిల్లలు అయితే సూపర్గా డాన్స్ చేశారు. ఒకసారి వీళ్ళ డాన్స్ కూడా చూద్దాం రండి. ఇదిగోండి డాన్స్ అయితే అయిపోయింది. పిల్లలైతే స్టేజ్ దిగిపోయారు. వీళ్ళు ఒక్కొక్కరు అలాగా అభినందిస్తున్నారు. చూసారా చిన్నపిల్లలు ఎంత చక్కగా క్యూట్గా ఉన్నారు. వీళ్ళు అందరూ చాలా బాగా చేసామంటూ మెచ్చుకుంటే వీళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నాకైతే భలే నచ్చింది ఆ పిల్లల డ్యాన్స్. ఇదిగోండి నెక్స్ట్ ఇంకో అమ్మాయి వచ్చింది చూడండి. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్నైనా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు. చూడండి ఈ పాప కూడా భలే చేస్తుంది, చాలా బాగుంది నాకైతే. ఇదిగోండి ఇక్కడైతే 1 by 1 నిల్చుంటారు. నెక్స్ట్ నేమ్స్ అవన్నీ రాపించుకుంటున్నారు కింద. నేను ఆ పాపను తీసుకుంటే ఈ లోపు టైం అయిపోయింది కదా ఇంకా అనేసి ఉండకుండా వెళ్ళిపోదామని నేనైతే వచ్చేస్తున్నాను మధ్యలోనే. ఇదిగోండి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వెయిట్ చేస్తాను అనమాట. ఇంకా వాళ్ళ నేమ్ అవన్నీ పిలిచాక వెళ్ళొచ్చు అని. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కూడా పిల్లలందరూ లైన్లో ఉన్నారనమాట. ఇదిగోండి చూసారా చాలా బాగా నీట్గా రెడీ చేశారు. అసలు ఒక్కొక్కరు చూడడానికి నా కళ్ళు అయితే సరిపోవట్లేదు, చాలా బాగున్నారు, క్యూట్గా భలే ఉన్నారు కదా. ఈ రోజుల్లో అయితే జీన్స్ డ్రెస్సులు టీషర్ట్స్ అన్నీ వేసుకొని తిరుగుతాం, కానీ ఇలా చూడడం నాకు చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. బాయ్.